అందరికీ, నేను మీ వినయ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి 10th ఎగ్జామ్స్. మీ యొక్క 10th ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి బెస్ట్ టిప్స్ అయితే ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. డోంట్ ప్యానిక్, స్టే స్ట్రాంగ్. సరైన ప్లాన్తో చదివితే విజయాన్ని సాధించడం చాలా సింపుల్ అండి. ఈ వీడియోలో మీకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలా కొన్ని సింపుల్ టిప్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. మీ ఫ్యూచర్ మీ చేతుల్లో, ఓకేనా? సో మీ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 10 రోజుల ముందు ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. రివిజన్ ప్లాన్ అయితే తయారు చేసుకోండి. డైలీ 2 సబ్జెక్ట్స్ అనేవి రివిజన్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఏ సబ్జెక్ట్స్ అయితే కష్టం అనుకుంటారో ఆ కష్టమైన సబ్జెక్ట్స్ అనేవి ఉదయాన్నే చదివేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆ సమయంలో మన మెదడు అనేది ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఒక గంటకి 5 నుంచి 10 నిమిషాల లోపు బ్రేక్ తీసుకోవడం మంచిది. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏపీ బోర్డు అనేది కొన్ని ప్రశ్నలను మళ్ళీ అడుగుతూనే ఉంటుంది. అలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. అంటే ఎక్కువ మార్కుల కోసం ముఖ్యమైన టాపిక్స్ అనేవి గుర్తించండి. అలాగే షార్ట్ నోట్స్తో రివిజన్ చేయండి. ఎందుకంటే మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్లను ఉపయోగించండి. ఫార్ములాస్, ముఖ్యమైన పాయింట్స్ చిన్న నోట్స్ మీద రాయండి. అదేవిధంగా ముఖ్యంగా రాయడం అనేది, రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం మంచిది. ఎందుకంటే కనీసం 2 మోడల్ పేపర్స్ అనేవి రాసే విధంగా ప్లాన్ చేసుకోండి. రైటింగ్ స్పీడ్ ఒకటి, హ్యాండ్ రైటింగ్ అనేది డెవలప్ చేసుకుంటే ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది. అలాగే ప్రతి టాపిక్కి షార్ట్ కట్స్ ఉపయోగించండి. ఉదాహరణకి ఈ పిక్చర్లో చూసినట్టు గ్రహాలు, ప్లానెట్ పేర్లు అనేవి, ప్లానెట్ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ యాజ్ నాచోస్. సో మీరు ఇందులో చూసుకున్నట్లయితే ప్లానెట్ నేమ్స్ అన్ని ఇందులో మెన్షన్ చేసిబడినాయి. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎవ్రీడే మీరు పడుకునే ముందు, నిద్రపోయే ముందు రివిజన్ అనేది చేసుకోవడం మంచిది. శాస్త్రవేత్తల ప్రకారం నిద్రకు ముందు చదివింది మెదడు బాగా స్టోర్ చేసుకుంటుందని చెప్పారు. డిస్ట్రాక్షన్ను దూరంగా ఉంచండి. మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఫోన్ అనేది దూరంగా పెట్టండి. డు నాట్ డిస్టర్బ్ మోడ్ని యూజ్ చేయడం మంచిది. తగినంత నిద్ర, సరైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎక్కువగా తినకండి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. డైలీ 6 to 7 hours నిద్రపోండి. దానివల్ల మెదడు ఫ్రెష్గా ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా ఎగ్జామ్స్ రోజు మీ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి? వన్స్ మీరు క్వశ్చన్ పేపర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 5 minutes అనేది ముందు క్వశ్చన్ పేపర్స్ని పూర్తిగా చదవండి. ఈజీ క్వశ్చన్స్తో మాత్రమే మొదలు పెట్టండి. మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ప్రతి క్వశ్చన్కి ఇలా బుల్లెట్స్ కానీ, పాయింట్స్ కానీ యూజ్ చేసి రాయడం మర్చిపోవద్దు. అదేవిధంగా యారో మార్క్స్ కానీ లేదా 1, 2, 3 ఇలా ఏదైనా కానీ పాయింట్స్తో కానీ రాసినట్లయితే మీకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి అనే క్వశ్చన్ ఉంది. సో దీనికి ముందుగా మీరు ఆన్సర్ రాసేటప్పుడు జవాబు అని పెట్టి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణం అని మీరు హైలైట్ చేసి పక్కన కోర్స్ పెట్టేస్తే మీరు ఒక 2 marks గెయిన్ చేసుకున్నట్టే. అలాగే ఈ క్వశ్చన్కి సంబంధించిన మెయిన్ కీవర్డ్స్ అనేవి మీరు అండర్లైన్ చేసుకుంటే ఆ క్వశ్చన్ అనేది మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫామ్ చేసినట్టు అవుతుంది. అలా అండర్లైన్ చేయడం వల్ల మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇలా ఆ క్వశ్చన్కి సంబంధించిన కీవర్డ్స్ని హైలైట్ చేయడం వల్ల పేపర్ వ్యాలిడేషన్ చేసేటప్పుడు ఆ పేపర్ వ్యాలిడేషన్ చేసే వాళ్ళ చూపు డైరెక్ట్గా ఈ హైలైట్ చేసిన వాటి మీదకి వెళ్తుంది. కాబట్టి మీరు ఆ క్వశ్చన్కి సంబంధించిన పాయింట్స్ రైట్ చేశారా లేదా అనేది మాత్రమే చూసుకొని మీ మధ్యలో ఏం సోదంతా రాశారో కూడా పట్టించుకోకుండా మీకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ ఫ్రెండ్స్తో గందరగోళంగా మాట్లాడుకోవడం వద్దు. ఎందుకంటే దానివల్ల మీకు టెన్షన్ పెరుగుతుంది. మైండ్ని ఫ్రీగా ఉంచుకోండి. స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. మీ బెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఎగ్జామ్ అనేది ఒక 15 minutes ముందే కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే ఆ 15 minutesలో మీరు ఫస్ట్ నుండి మీరు ఏమైతే రాశారో మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా మీరు రాసిన ప్రతి క్వశ్చన్కి ఆ క్వశ్చన్ నెంబర్, ఆన్సర్ వేశారా లేదా అనేది మెయిన్గా రివిజన్ చేసుకోండి. చాలామంది ఆన్సర్స్ రాసే టైంలో క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోతుంటారు. దానివల్ల మీరు రాసిన క్వశ్చన్ కూడా వృధాగా పోతుంది. సో ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. మీ బలహీనతలు గుర్తుంచుకొని వాటిని డెవలప్ చేసుకునే విధంగా ముందుకు సాగండి. సో 10th ఎగ్జామ్స్ అనేవి
కేవలం మీ భవిష్యత్తుకు ఒక ఎంట్రీ మాత్రమే. బాగా ప్లాన్ చేసి కాన్సన్ట్రేషన్ తో చదివితే మీరు 100% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.